జబర్దస్త్ షో మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతోన్న ఈ కామెడీ షోతో పాటు మరో కార్యక్రమం పటాస్ పైన పోలీసు ఫిర్యాదు నమోదైంది. సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ స్వయంగా దీనిపై స్పందించడం ఇక్కడ విశేషం. ఈ రెండు టీవీ షోలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయని మంగళవారమే బాలానగర్ పోలీస్ స్టేషన్లో దివాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ రెండు షోలలో జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, పటాస్ యాంకర్లు శ్రీముఖి, రవిలపై విరుచుకుపడ్డారు. రవి, శ్రీముఖి చిలిపి చేష్టల వల్ల యువతలో తప్పు చేయాలన్న అభిప్రాయం కలుగుతోందని ఆరోపించాడు. వెంటనే ఆ నలుగురు తమ షోల నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఈ షోలను ప్రజలు ఆదరిస్తున్నారని భావించడం తప్పని, ఇళ్లల్లో వీటిని కుటుంబ సమేతంగా చూడలేక ఎంతో మంది బాధపడుతున్నారని అన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న రోజా చాలా పెద్ద తప్పు చేస్తోందని, వెంటనే జబర్దస్త్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశాడు. ఓ మహిళగా ఉన్న రోజా మహిళలను అవమానించే స్కిట్లను చూసి ఆనందిస్తూ వాటిపై తీర్పు చెప్పడం ఏంటని ప్రశ్నించాడు. గతంలో తాము ఈటీవీ యాజమాన్యానికి విజ్ఞప్తులు పంపినా వారి నుంచి స్పందన రాలేదని చెప్పాడు. పటాస్లో యాంకర్లు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇది యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టించే చర్యేనని, ప్రోగ్రాంలు ఆగేంత వరకు పోరు కొనసాగుతుందని స్పష్టం చేశాడు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.